హిమాచల్ ప్రదేశ్ సంక్షోభం ఇక సమిసేలా లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోక తప్పని పరిస్థితి వచ్చింది. 7 అభ్యర్థులు ఎదురు తిరిగితే వాళ్ళని కన్విన్స్ చేసేందుకు మొన్న 8 మంది బీజేపీ వాళ్ళని సస్పెండ్ చేసి కాంగ్రెస్ కంట్రోల్ చేసింది. అయితే అది తాత్కాలికమే అవుతుంది. ఈలోపు అందులో ఉన్నటువంటి వీరభద్ర సింగ్ కొడుకు వచ్చి బీజేపీలో చేరిపోతుండటం అది ఒక ఎత్తు అయితే, లేటెస్ట్గా 9 మంది ఎమ్మెల్యేలు అడ్డం తిరగడం అన్నది సంచలనం సృష్టించింది. హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. తమతో పాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు సంప్రదింపులో ఉన్నారని తిరుగుబాటు వర్గ ఎమ్మెల్యే రాజేందర్ రాణా చెప్తున్నారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సొక్కు పాలనలో వాళ్ళంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారంటూ ప్రకటించుకొచ్చాడు. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు, అదొక మైండ్ గేమ్ కూడా అవ్వచ్చు. ఇక్కడ హిమాచల్ ప్రయోజనాల కోసమే క్రాస్ ఓటింగ్ చేశామని కూడా వీళ్ళు చెప్పుకొస్తూ ముఖ్యమంత్రి అబద్ధాలు కోరంటే అది విమర్శలు చేసుకొచ్చారు. అయితే ఇప్పుడు శనివారం సిమ్లాలో జరిగిన మంత్రివర్గ సమావేశం 2 మంత్రులు జగత్ నేగి, రోహిత్ ఠాకూర్ కూడా అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు. విధాన నిర్ణయాల మీద వేడివేడి చర్చల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. బుజ్జిగింపుల తర్వాత ఠాకూర్ మళ్ళీ మీటింగ్కి వెళ్ళారు. కానీ కేబినెట్ సమావేశం గంటన్నర ఆలస్యంగా మొదలు కావడం, తనకు వేరే పని ఉండదంటూ మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో నేగి చెప్పుకొచ్చారు. దాదాపుగా అసంతృప్తి సెగలనేది రేగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనుక రేపు పొద్దున గెలిస్తే ఓకే, రేపటి ఎన్నికల్లో అప్పటిదాకా కాంగ్రెస్ కంట్రోల్ చేయగలిగితే, రేపటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కనుక దేశవ్యాప్తంగా అంటే బీజేపీ వచ్చే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వం తమదే కాబట్టి అక్కడ కనుక కాంగ్రెస్ గెలిస్తే నో ప్రాబ్లం, ముఖ్యమంత్రి వీళ్ళు కూడా విధేయత ప్రదర్శిస్తారు, ప్రకటిస్తారు. లేదు అంటే నిలువునా చీలి ప్రభుత్వాన్ని కుప్పకూల్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆశ్చర్యం ఉండక్కర్లేదు.